తెలంగాణ రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులను కేటాయిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్, ఇతర రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రైల్వే లైన్ విద్యుదీకరణ పనులు 100% పూర్తయ్యాయని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించే లక్ష్యంతో స్టేషన్లను హైఫైతో పాటు ఇతర ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. హైటెక్ సిటీ ఈ స్టేషన్లో 35 కోట్లతో మొదటి దశ ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 16 ప్రత్యేక రైళ్లు ఈ స్టేషన్లో ఆగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇక భవిష్యత్తులో ట్రయల్ బేసిస్ లో మరిన్ని రైళ్లు ఇక్కడ ఆగేలా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ కు 350 కోట్లతో అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దుతున్నామని, కాచిగూడ స్టేషన్ పునరాభివృద్ధి ప్రణాళిక కూడా ఆమోద దిశలో ఉందని వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న కొమ్రవెల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం పనులు దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయని ఆయన ప్రకటించారు. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ పనుల్లో పురోగతి ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా యాదాద్రి వరకు పనులు టెండర్ల దశలో ఉన్నాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ పనులు పూర్తయితే భక్తులు, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.